గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. గంజాయి జోలికి ఎవరూ పోవద్దని, శిక్షలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుకున్న 35,000 కిలోల డ్రై గంజాయిని అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని రామ్కీ కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులో యంత్రం ద్వారా శాస్త్రీయ పద్ధతిలో ధ్వంసం చేశారు. ప్రజల్ని రైతుల్ని ప్రాంతంలో రైతుల్ని రైతులను చేయడం అవగాహన సదస్సులు ఉపయోగించడం, అదేవిధంగా ముఖ్యంగా యువత స్టూడెంట్స్ కాలేజీ స్కూల్ స్టూడెంట్స్కి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా విశాఖ రేంజ్లో సంకల్పం అనేటువంటి కార్యక్రమం డ్రగ్స్, అదేవిధంగా దీంట్లో సైబర్ క్రైమ్ కూడా కలిపి చేస్తూ ఉన్నారు. ఇంకా అది కూడా చాలా ఎక్కువ జరుగుతుంది. ఇంటికి సంబంధించి చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి సంకల్ప రథం అని చెప్పి ఒక ఆడియో విజువల్ స్క్రీన్ పెట్టుకొని గ్రామాలు తింటూ కొన్ని టౌన్లో కూడా ఏరియాలో కూడా తింటూ ప్రజలు సమాయత్తం చేస్తూ ఉన్నారు. దీనికి ప్రజలంతా కూడా దీన్ని జాగ్రత్త ఉపయోగించుకొని ఈ నాలెడ్జ్ ఉపయోగించుకొని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మనకి ఇవాళ ఇక్కడ చూస్తూ ఉన్నారు మీరు 35,000 కేజీల గంజాయి. ఇది 2023, 2024 రెండు క్యాలెండర్ ఇయర్స్ గంజాయి ఉంది. ఒకటి గంజాయి